హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇంకా సమ్మర్లో మామిడి పళ్ళ సీజన్ కదా. మామిడి పళ్ళు ఎప్పుడు పళ్ళే తినకుండా మామిడి పళ్ళతో ఇలా ఐస్ క్రీమ్ జ్యూస్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకు కూడా మామిడి పళ్ళు తిని తిని బోరు కొట్టేసి ఇంకొకసారి ఐస్ చేయమ్మా అని అడిగారు. నేనైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోగలిగింది అనమాట. నేనైతే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీమ్. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఐస్ క్రీమ్ జ్యూసు రెండిటికి ఒకటే పద్ధతి, ఒక ప్రాసెస్తో రెండు ఐటమ్స్ చేసుకోవచ్చు మనం ఈజీగా. జ్యూస్ తాగే వాళ్ళు జ్యూస్ తాగొచ్చు, ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఐస్ క్రీమ్ తినొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మా పిల్లలు ఐస్ మోల్డ్ క్యాప్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ వేశారు. రెండు దొరికినాయి, అందుకే ఐస్ క్రీమ్ స్టిక్స్ వాడి ఐస్ క్రీమ్ అయితే చేశాను. ఇంకా అవి లేవనేసి చూడండి. ఇంకా మా అమ్మాయి అయితే పాపం లేదు తినడానికి, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మావాడు నేను తింటున్నా. మావాడైతే ఇంకా అన్నీ తినాలనిపిస్తుంది అంటున్నాడు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఎలా చేయాలనేది. చూడండి, ముందుగా కావాల్సినవి బాగా పండిన మామిడి పళ్ళు, ఇంకా అలాగే కాచి చల్లార్చిన పాలు, చక్కెర, కూల్ వాటర్ అనమాట. ఇవన్నీ ముందుగా అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి పళ్ళు పై చెక్క మొత్తం తీసేసుకోవాలి. చూడండి ఇలా మనం కట్ చేసుకొని లోపల పండునైనా కట్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు. ఇంకా నేను ఇలాగైతే కొద్దిగా ఈజీ అవుతుందనేసి పై చెక్క మొత్తం తీసేసుకున్నాను. చూడండి, ఇంక ఇవైతే చిన్న చిన్న పీస్గా అయితే కట్ చేసుకుందాం ముందుగా. ఇంక ఇలా చిన్న చిన్న పీసుగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, నైఫ్ షార్ప్ ఒకటి తెగుతుంది. ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాం. ఇంకా మనకి మామిడి పండు స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. మా మామిడి పండు అయితే చాలా తీయగా ఉంది మేము తెచ్చుకున్నవి అయితే, అందుకే నేను కొద్దిగానే వేసాను. ఇంకా కాచి చల్లార్చిన పాలు, ఇంకా అలాగే కూల్ వాటర్ కూడా వేసి మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా. చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పడుతున్నాను. పాపం మా అమ్మాయి తీస్తుంది వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు నాకు. నేనన్నా తీసుకోవాలి, లేకుంటే ఇంకా మా పాపన్న తీయాలి. చూడండి, ఇంకా ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్న తర్వాత ఇంకా ఐస్ మోల్డ్లో వేసుకోవడానికి మిక్సీతో వేయలేం కదా అనేసి నేను గ్లాసులో అయితే పోసుకున్నాను. చూడండి, ఇంకా ఈ ప్యూరిని మొత్తం ఐస్ మోల్డ్లో అయితే నింపేసుకోవాలి. చూడండి ఇలా. ఇంకా మన దగ్గర ఐస్ మోల్డ్ లేకపోతే గ్లాసులో అయినా వేసుకొని ఐస్ స్టిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా మొత్తం ఇలా నింపుకొని, చెప్పాను కదా ఐస్ మోల్డ్లోటివి క్యాప్స్ మొత్తం ఎక్కడంటే ఎక్కడ వేసారు ఆడుకొని ఐస్ క్రీమ్ ఆట అనేసి రెండు దొరికాయి నాకైతే. ఇంకా వీటితో అయితే కాదనేసి ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి అయితే పెట్టాను. ఇంకా ఉన్నవి రెండు మాత్రం పెట్టేశాను ఐస్ మోల్డ్ క్యాప్స్. ఇంక ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఇది. ఇంకా నేనైతే నైట్ ప్రిపేర్ చేస్తాను అనమాట, నెక్స్ట్ డే కల్లా అవుతుందనేసి. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కూలింగ్ మాత్రం హైలో పెట్టుకోండి, తక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఐస్ కాదనమాట. ఇంకా హైలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి షుగరు అలాగే ఇంకొన్ని పాలు ఇంకొన్ని కూల్ వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంకోసారి మిక్సీ అయితే పట్టుకుందాం. కొద్దిగా జ్యూస్ కదా, మరి అంత తిక్కగా ఉంటే తాగబుద్ధి కాదనమాట. అందుకే ఇంకా కొద్దిగా వాటరు, మిల్క్, షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చూడండి, ఒక్క ప్రాసెస్తో రెండు ఐటమ్స్ చేసుకోవచ్చు, ఐస్ క్రీము అలాగే జ్యూసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి బోరు కొట్టినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. చూడండి, అస్సలు మా వాడికి అయితే బాగా నచ్చిందనమాట. అన్నీ తినేస్తా అంటున్నాడు. చూడండి అంటారు చూడు, ఇప్పుడు అన్నీ తినాలనిపిస్తుందమ్మా ఇప్పుడే అంటున్నాడు. ప్లీజ్ ఏంటి, ఇంకా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, సీ యూ.